ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఫోటో పెట్టుకొని వరద బాధితులు సింగినగరు అటు సైడ్ అంతా చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు కదా, ఇల్లు అక్కడ ఏదైనా డొనేట్ చేయండి, ఫుడ్ సప్లై చేయండి, అలా నిరూపించుకోండి మీ అభిమానాన్ని. అంతేకాని నేనున్న ప్రాబ్లంని నేను ఏదో చెప్పాలని చూస్తే దానికి మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. నిజంగా మీరు నీతిగా నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటే గతంలో ఏవైతే అభియోగాలు మోపి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద రకరకాలుగా ప్రచారాలు రకరకాలుగా చేశారు, చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా చక్కగా మీకు అనుకూలంగా మార్చుకున్నారు కదా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే తెలుసా కొంతమందికి? అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాన్ని కూడా మీకు అనుగుణంగా ప్రచారం చేశారు ఎన్నికల టైంలో. ఎన్ని చేసినా ఏమి చేసినా ప్రజల్లో అభిమానం తగ్గదు. 40% ఓట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి పార్టీ ఈరోజు 11 సీట్లకే పరిమితమైన ప్రజల్లో ప్రతి ఒక్క గుండెలో ప్రతి ఒక్కళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానం అనేది ఉంది. లబ్ధి పొందిన వాళ్ళు గుండెల మీద చెయ్యేసుకొని ఎవరు కూడా మోసం చేయరు. మోసం చేస్తున్నారంటే ఇంకా అది వాళ్ళకే వదిలేయాలి, వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. దయచేసి నిర్మలా నాయుడు గారు మీరు పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి అమ్మా, కొద్దిగా ఆ 32,000 మంది మహిళల ఆచూకీని తెలపమని చెప్పండి. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి ఒకసారి ఆరా తీయమని చెప్పండి. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి నిజమైన హంతకులు బయటకు తీసుకురండి. బాబాయిని చంపాడు అన్నాడు, ఎవరు చంపారో మాకు తెలుసుకోవాలని ఉంది. మీరు బయటకు తీసుకురండి. ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీరు శాసించే స్థాయిలో మీరు ఉన్నారు. చెప్పండి, కొంచెం పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి, సిబిఐ గారికి చెప్పండి, మన హోమ్ మినిస్టర్ అనితా మేడంకి ఆవిడకి చెప్పండి. ఫస్ట్ చాలా పవర్ఫుల్ ఆవిడ. అట్లాగే పురంధరేశ్వరి గారికి చెప్పండి, బీజేపీ. మరి వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు, ఆవిడ కనిపించట్లేదు ఎక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ఒక మాట అన్న మధ్యలో ఆపేశా. ఓవర్ కొడితే కనుక నన్ను క్షమించండి, కానీ ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది. నాకు హెల్త్ బాగాలేకపోయినా, నాకు వాయిస్ సరిగా రాకపోయినా చెప్పాలనిపిస్తుంది. నా లోపల ఉన్నాయని చెప్పాలనిపిస్తుంది. నన్ను ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే బాగుండబ్బా, చెప్తాను. నా అంతటి నేను కొన్ని చెప్పాలంటే కొన్ని గుర్తుంటున్నాయి, కొన్ని మర్చిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన తర్వాత ఒక సామాన్య మానవుడిగా ఆలోచించండి. ఎవరైనా సరే తండ్రి చనిపోయిన తర్వాత ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. చివరికి తండ్రిని కూడా చంపేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. కడుపుకు అన్నం తింటున్నారు, ఇంకేమైనా తింటున్నారు, నాకైతే అర్థం కాదు. తండ్రి చంపడానికి తండ్రిని కూడా జగనే చంపేశాడని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. చనిపోయిన తర్వాత ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది? అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసారు. షర్మిలమ్మ పాదయాత్ర చేశారు. 14 నెలలు పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 16 నెలలు జైల్లో ఉన్నారండి. మామూలు విషయం కాదు. ఒక్క 50 రోజులకే చాలా రకరకాలుగా మాట్లాడారు కదా. 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. మరి వాళ్ళకి కుటుంబం లేదా? వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళకి భార్య లేదా? చెప్పండి, ఆలోచించండి. వాళ్ళు మనుషులు కాదా? ఎన్ని విధాలుగా ప్రెషర్స్ వచ్చినా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చివరికి ఎన్ని కేసులు పెట్టినా, అది పెట్టడానికి కూడా కారణం దాని వెనకాల ఎవరున్నా సరే ధైర్యంగా నిలబడి సొంత పార్టీని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఇంత పెద్ద వ్యవస్థకి కారణమయ్యారైనా. అది మామూలు విషయమా? ఎంతమంది దగ్గర నుంచి ప్రెషర్స్ ఎదుర్కొని రావాలి చెప్పండి. మనం ఒక చిన్న ఉద్యోగంలో ఉంటేనే మన మీద ఎన్ని ప్రెషర్స్ వస్తాయో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది, పైనుంచి ప్రెషర్స్ ఎలా ఉంటాయని. అటువంటిది ఒక పార్టీని స్థాపించి ఇంత పెద్ద వ్యవస్థని సిద్ధం చేసి చిన్న వయసులోనే ఎంతో ఓర్పుతో సహనంతో సీఎం అయిన తర్వాత 2 సంవత్సరాలు మళ్ళీ కరోనాకు ఇబ్బంది పడి మిగిలిన 2 సంవత్సరాలు తూచా తప్పకుండా మేనిఫెస్టోని 95% అమలు పరిచినటువంటి ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అప్రిషియేట్ చేయండి. ఆ పొజిషన్లో మీరుంటే మీరు ఎలా చేస్తారనేది ఆలోచించండి. ఎప్పుడు కూడా ఎదుటివాడి ప్రాబ్లం మనం ఎలా అర్థం చేసుకోవాలంటే వాడి ప్లేస్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తేనే ఆ బాధ మనకు అర్థమవుతుంది. పుట్టగానే ఎవడు పరిగెత్తిడు,
పసిపిల్లోడు తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే ఎవడు కూడా పరిగెత్తి